నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష చరిత్రలో నవశకం. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ గా రికార్డ్. వారి దాతృత్వం అభినందనీయం. చిల్లకూరు మండలం కడివేలులోని ఉన్నత పాఠశాలకు తండ్రి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టూడెంట్ స్టేషనరీ ర్యాక్స్, పాఠశాలకు పొడి అందజేసిన దాతలు మునిగిరీష్, మునిభాస్కర్. రైలు నుంచి జారిపడి ఒకరు మృతి. మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే ఎస్ఐ హరిచందన. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి. గూడూరులోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య. భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయ ప్రైవేటు స్పేస్ సంస్థ స్కైరూట్ ఎయిర్ఫోర్సెస్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్ 1 ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా సొంతంగా ఆర్బిటాల్ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రయోగించిన అతి కొన్ని దేశాల సరసన భారత్ నిలిచింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ రాకను సూచిస్తుంది. తొలుత ఒక అంతర్గత సాంకేతిక సమస్య కారణంగా కొద్దిసేపు నిలిపివేసిన ఆ తర్వాత రాకెట్ ప్రణాళిక ప్రకారమే నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. Things which the human eye cannot see. Far more than just a rocket launch, and for the young engineering teams involved are capable of nudging the rocket trajectory. So the question is, what have we called this mission? Arrival. And it's sort of too far, wherein the private sector takes a huge the arrival of a new place where we use liquid propulsion systems. We have an interstage on the vehicle which sits between stage 2 and stage 3, and it's and all our solid rocket motors, they are gonna keep up this idea. 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras, and isn't this quite something? Vikram 1 ने अपनी उड़ान भरी है. the sheer power that stage 1 is producing. With this we have श्रीहरिकोटा व पोर्ट ब्लेयर पृथ्वी स्टेशन से. And on your screens right now are excellent onboard camera views. The vehicle is at an altitude of 89 kilometers, traveling at 2.6 kilometers per second. We had callouts of separation of the payload fairing. We of 120 kilometers and the protective fairing is और उस Plus 4 minutes. की प्रतिक्रिया नियमित रूप से and Earth. तृतीय चरण का परफॉर्मेंस अब नॉर्मल है. He has a propellant loading of 2.5 tons. We are approaching another point. अधिकरण भी हो चुका है. And you see wonderful combined kilometers per second. And like we said, earlier, outcome. So I'm kind of glued to the screens right now. Ji haan. And it's traveling at 7.3 kilometers. Engine essentially have fuel pumped through it. S4 thrust cut off. And we've got confirmation that we have cut off of the
separation of the Solaris satellite and the Scope satellite. Very, very interesting. You can see on your screen, we have sun rising behind it. It is the dawn of a new किरण ने ये प्रकाशित कर दिया है Sky. बिल्कुल Plus 17 minutes. Cosmoser Today we have satellite created history. to Vikram perform. 1. The Agaman mission is a grand success. अपना नाम अंकित कर दिया है. Thank you for being with us on this historic journey today. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా అందించాలని శాఖాపరంగా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో డివిజన్లోని విద్యుత్ అధికారులతో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా విద్యుత్ సరఫరా ఫిర్యాదులు, నూతన లైన్లు ఏర్పాటు వంటి వాటిపై చర్చించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం డైరెక్టర్ గురవయ్య మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై చర్చిస్తామని తెలిపారు. వేసవికాలం ముగిసిన విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. పారిశ్రామికంగా ఎక్కువగా ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విద్యుత్కు డిమాండ్ పెరుగుతుందని, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. డిఫెక్ట్స్ కూడా రెక్టిఫై చేసుకోమని చెప్పాము. కన్సూమర్స్కి ఇబ్బంది లేకుండా ఏమని చెప్తున్నాం అనమాట. లేదంటే మనకు తెలిసిందే, ఇప్పుడు మనకి ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం కాదు. సో లోడ్ పెరిగిపోతుంది. ఏసీ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ సమ్మర్లో. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట. కరెక్ట్ ఏంటంటే మనకి మొన్న 2 days బ్యాక్ డిస్కామ్లోనే హైయెస్ట్ డిమాండ్ వచ్చేసింది. 6428 మెగావాట్స్ కన్జంప్షన్ వచ్చేసింది అనమాట డిస్కామ్. అంతకుముందు ఇప్పుడు లేదు చరిత్రలో ఈ ఎండ తీవ్రత వల్ల. ప్లస్ కన్జంప్షన్ కూడా మనకి డైలీ 90, రైనీ సీజన్ అయితే 70, 80 అట్లా ఉండేది. మొన్న ఈ కంటిన్యూస్గా 111, 105 నుంచి 111 లీటర్స్ డైలీ కన్జంప్షన్ వస్తుంది డిస్కామ్ ఖర్చులో. సో హైయెస్ట్ అనమాట. ఎక్కువ యూసేజ్ జరుగుతుంది. దాని ప్రకారం ట్రాన్స్ఫర్ లోడ్ అవుతున్నాయి, సబ్స్టేషన్స్ లోడ్ అవుతున్నాయి. దాని పరంగా మేము కూడా మీట్ అవడానికి చూస్తున్నాము ఫర్దర్గా. ఇంకా ఎక్కడన్నా లో వోల్టేజేషన్ కూడా సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. ఈ ఆర్డీసీస్ వర్క్ జరుగుతున్నాయి. ఏజెల్ సపరేషను ప్లస్ ఇండస్ట్రీస్ 3 phase, అంటే రూరల్ విలేజ్లో 3 phase ఇస్తే అనేది లోకల్గా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా 3 phase ఉన్న కరెంట్ ఉన్న ఏరియాకి డైవర్ట్ కావడానికి చూస్తారు, మైగ్రేట్ కావడానికి. విలేజ్లో ఇచ్చామంటే విలేజ్లో వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ కూడా అక్కడే పెట్టి అక్కడ కూడా డెవలప్మెంట్ వస్తుందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకుంటారు. ఈ సమావేశంలో ఈఈ నరేందర్ రెడ్డి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రైలులో నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మునబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ హరిచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మునబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద శనివారం ఉదయం రైల్లో నుంచి వ్యక్తి జారిపడి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. విజయవాడ నుంచి చెన్నైకి వెళుతున్న రైల్వే మార్గంలో కొమ్మలపూడి రైల్వే వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా. తెల్లటి టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మనుబోలు ఎస్ఐ మొహమ్మద్ హనీఫ్ సంఘటనా స్థలిని పరిశీలించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే ఎస్ఐ హరిచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లబ్ ద్వారా ప్రతి ఏడాది కొణిదెల మునిరామయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి తెలిపారు. చిలకూరు మండలంలోని కడివేట్ జడ్పీ ఉన్నత పాఠశాలకు స్టూడెంట్ స్టేషనరీ ర్యాక్స్ మరియు పోడియంను అందజేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొణిదెల మునిరామయ్య 9వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కొణిదెల ముని భాస్కర్, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కొణిదెల మునిగిరీష్ దాతృత్వంతో చిలకూరు మండలం కడివేడు జడ్పీ ఉన్నత పాఠశాలకు 30,000 రూపాయలు విలువ చేసే స్టూడెంట్ స్టేషనరీ ర్యాక్స్ మరియు పాఠశాలకు పోడియం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి మాట్లాడుతూ, మా క్లబ్ ద్వారా ప్రతి ఏడాది మునిరామయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మునిగిరీష్, ముని భాస్కర్ దాతృత్వంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వాళ్ళకి వచ్చిన ఆలోచనకి అభినందిస్తూ, అలాగే ముందు కూడా ఈ స్కూల్స్లో గత 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఈ రోటరీ క్లబ్ కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, మైక్స్ కావచ్చు, అలాంటివి
ఇక్కడ ఉన్న టీచర్స్ మా రోటరీ క్లబ్ను సంప్రదించడం, అప్పుడున్న ప్రెసిడెంట్స్ దానికి స్పందించి వెంటనే ఇక్కడికి ఈ స్కూల్కి ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మన కొనిదెల గిరీష్ గారు, అలాగే వాళ్ళ బ్రదర్ ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రోగ్రామ్ లేదనుకోండి, ఈ రోజు ఉందా లేదా అనేది కూడా మర్చిపోయేటువంటి సందర్భాలు వస్తాయి కొన్ని సంవత్సరాలకి. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం ఈ రోజు చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. ఈ సందర్భంగా మా ఫాదర్తో ఈ అకేషన్ కూర్చున్న తర్వాత ఆలోచిస్తున్నా. ఆయనతో నాకున్నటువంటి రిలేషను, ఆయన నాకు 2-3 విషయాలు గుర్తొచ్చాయి. కానీ కొందరికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నాకు సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి. నేను స్కూల్లో చదివేటప్పుడు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, సినిమాలు చూడడం తప్ప వేరే బ్యాడ్ హ్యాబిటే లేదు. నేనంటే మా అన్నకంటే కూడా నేనంటే మా అమ్మకి చాలా అభిమానం, కానీ నాకు మా అమ్మ కంటే మా నాన్న అంటే అభిమానం. ఎందుకంటే నేను ఏం కావాలంటే సినిమాకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో గూడూరులో సినిమాలు లేవు, నెల్లూరుకి వెళ్ళాలంటే బస్సులో ఎక్కించి సినిమాకి తీసుకుపోయి సినిమా చూపించి గూడూరుకి తీసుకొచ్చేవాడు అనమాట. అందుకని ఆయన అంటే నాకు అభిమానం, మా అమ్మకి నేనంటే అభిమానం. అలాంటి విషయాలు కొన్ని మా ఫాదర్తో ఉన్నాయి. నేను సినిమాలో నటించాలని కూడా ఒక అంబిషన్ ఉండింది నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేటప్పుడు. అది కూడా ఆయనకి చెప్పింటే తీసుకెళ్ళినాడేమో. ఎందుకంటే చిరంజీవి కూడా మెడ్రాస్లో సినిమాలు నటించాలని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించి తీసుకొచ్చాడు. అట్లా నేను కూడా అడిగింటే చేర్పించినవాడు తెలియదు, అంత ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకు చెప్పానంటే ఇదంతా విషయం నాకేం కావాలంటే అది చదివావా లేదని అడిగేవాడు కాదు, కానీ ఆయన నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద మా ఫాదర్ ఎక్కువగా చాలా సపోర్ట్ చేసేవాడు. ఈ అకేషన్లో ఆయన ఆ 2 విషయాలు ఇక్కడ కూర్చున్న తర్వాత గుర్తుకు తెచ్చుకుంటే వచ్చాయన్నమాట. ఏదైనా ఒక మంచి కార్యక్రమం మా ప్రెసిడెంట్ చాలా యాక్టివ్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు, మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ఉండే ఒక మనిషి, ఎలాంటి చీకు చింత అనేది ఆయన మనసులో ఉండదు, ముఖంలో ఉండదు, ప్రశాంతంగా ఉండే మనిషి. అలాంటి మనిషి సమాజానికి ఉపయోగపడే ఒక 2 వ్యక్తులు మనకి ప్రసాదించాడు. ముని భాస్కర్, పోతే ముని గిరీష్. వీళ్ళిద్దరూ, ముని భాస్కర్ విద్యావేత్త, మంచి టీచర్, ఎంతో మంది పిల్లలకి చదువు చెప్పి సమాజానికి ఉపయోగపడ్డాడు, ఉపయోగపడుతూనే ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. అదేవిధంగా మన ముని గిరీష్ మీకందరూ తెలుసు, సేవా దృక్పథంతో ఎన్నో రోటరీ క్లబ్ తరఫున వేరే విధంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు సమాజానికి. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ సమాజానికి బాగా ఉపయోగపడుతున్న వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని మన సమాజానికి ప్రసాదించినటువంటి మన మునిరామయ్య గారికి పరోక్షంగా ఇక్కడ లేకపోయినా కూడా ఆయనకి లేదా మేము ఇచ్చినట్టు చేస్తే దానివల్ల మాకు ఎక్కువగా గౌరవం లభించింది. తర్వాత మేము ఇండిపెండెంట్గా పోయి పలానా స్కూల్లో చేస్తే కాకుండా ఒక సంస్థ ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా డొనేట్ చేస్తే పిల్లలకి ఏది అవసరమో అది చేయడం అలవాటుగా మారింది. తర్వాత ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది కంటిన్యూగా. ఇలాగ మేము ఉన్నంతకాలం మేము అనుకున్న విధంగా రోటరీ క్లబ్ వారి సహకారంతో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ పాఠశాలకి ఇంతకుముందు నేను వచ్చిన తర్వాత, అంటే ప్రతి పాఠశాలలో సురేష్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి పాఠశాలలో నాకు ఎందుకో ఒక ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఏం కావాలి అనే దాని మీదనే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఒక ఫ్యూచర్ని బిల్డప్ చేయాలంటే ఒక స్కూల్ అనేది అక్కడి నుంచే మొదలు కావాలి. ఒక బాగా సంపాదించిన తర్వాత, బాగా పెరిగిన తర్వాత ఆ వాతావరణం కనిపించదు. కాబట్టి ఈ పిల్లల్లో ఒక డిసిప్లిన్ రావాలి. మనం చదువుకునేటప్పుడు ఆ సందర్భాల్లో కొంచెం ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు దశరథరామిరెడ్డి, దాతల మునిగిరీష్, ముని భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు నిరంజన్ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, హరిప్రసాద్, శ్రీధర్ రెడ్డి, టీవీ రవికుమార్, రాంప్రసాద్, తాళంకి వెంకట సురేష్ బాబు, జగదీష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, బలరామిరెడ్డి, స్థానిక నాయకులు ప్రసాద్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో ముస్లింలు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను పుస్తక రూపంలో నేటి తరం వారికి తెలిసే విధంగా నసీర్ అహ్మద్ ఎంతో కృషి చేశారని టీడీపీ మైనార్టీ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం కొనియాడారు. గూడూరు పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రాణాలు అర్పించిన ముస్లిం పేర్లను తెలియజేస్తూ స్టిక్కర్లను అందజేశారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లింల పేర్లను తెలియజేస్తూ తయారు చేసిన స్టిక్కర్లను టీడీపీ మైనార్టీ జిల్లా అధికార ప్రతినిధి రహీం వివిధ పార్టీల నాయకులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రహీం మరికొందరు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం
స్వాతంత్రం కోసం ఎంతో మంది ముస్లింలు కూడా ప్రాణాలు అర్పించారని, వారి గురించి వారు చేసిన త్యాగాలను రీసెర్చ్ చేసి ప్రముఖ చరిత్రకారులు పుస్తకాన్ని రచించారన్నారు. స్వాతంత్ర సమరయోధుల పేర్లను తెలియజేస్తూ స్టిక్కర్లను అందజేస్తున్నామని, చిన్నతనం నుండే వీరందరి గురించి తెలుసుకోవాలని తెలిపారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వారు వివరించారు. ఆయన సొంత ఖర్చులతో తన యొక్క ఉద్యోగాన్ని వదిలేసి మన గురించి అంటే ముస్లింల యొక్క పాత్ర భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఏం జరిగిన దానికోసంగా ఆయన బాగా పరిశీలన చేసి ఎన్నో పుస్తకాలు ఎన్నో చరిత్రల్ని తిరగరాసి కనుక్కుంటే దాంట్లో వచ్చిన వాళ్ళు అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లింల యొక్క పేర్లు వచ్చాయి. ఆయన వచ్చిన తర్వాతనే మాకు కూడా మాలాంటి ఇంత వయసు వచ్చిన వాళ్ళకు కూడా ఎంతమంది ముస్లింలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని కూడా తెలిసింది. ఎందుకంటే ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు తెలుసు కదా అందరికీ మీకు. అల్లూరి సీతారామరాజు గారికి తుపాకీ పట్టడం నేర్పించాలంటే ఎవరు ముందుకు రాలా. ఆ రోజు ఒక ముస్లిం వచ్చి ఆయన తుపాకీ పట్టడం నేర్పించారు. ఈరోజు అప్పట్లో ఎవరో తుపాకీ నేర్పిస్తే అతనికి తల్లరికేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు. కానీ ఒక ధైర్యంగా వచ్చి అల్లూరి సీతారామరాజు వాళ్ళతో పోరాడుతుంటే ఆయనకి తుపాకీ పట్టడం నేర్పించింది ఒక ముస్లిం. అదేవిధంగా ఈరోజు మనం జాతీయ జెండాను గౌరవిస్తున్నాం, జాతీయ జెండాని మనం ఆచరిస్తున్నాం. భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం అందరము జాతీయ జెండాని మనం గౌరవించాలి. ఆ జాతీయ జెండాలో కూడా రూపకల్పనలో పాత్ర వహించింది ఒక ముస్లిం. అలాగే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సొమ్ముని దోచుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తా ఉంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆయన అష్ఫకుల్లా ఖాన్. ఆయన ఏం చేశారంటే మన సంపదను దోచుకొని పోతున్నారని ఆ రైలుని ఆపి ఆ దోచుకొని భారతదేశ ప్రజలకు పంచిపెట్టి జైలుకి వెళ్ళాడు ఆయన. ఇలాగ ఒకరు కాదు, ఇలాగ అనేక మంది చరిత్రకారులు అందరూ కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనం చదువుకునే పాఠ్యాంశాల్లో ఇక మీద రావచ్చేమో చెప్పలేము. ఈయన నసీర్ అహ్మద్ అనే ఇలాంటి వాళ్ళు వందల మంది త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు వెలికి తీసి ఈరోజు ఒక స్టాంప్ రూపంలో తీసుకొచ్చి మన రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో కూడా పిల్లలు తెలియజేయాలని చెప్పి అన్నారు. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తాం, మనకు ఒకరిద్దరు హీరోలు తెలుసుంటుంది అంతే కదా. కానీ అందరూ తెలియాలంటే వీళ్ళందరూ హీరోలు. మనం నసీర్ అహ్మద్ గారు మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో 18వ శతాబ్దం నుంచి ఎవరైతే పాల్గొన్నారో, ముస్లిమ్స్ ఎవరైతే పాల్గొన్నారో ఆ వీరుల మొత్తం జీవిత విశేషాలని రచనా రూపంలో రాసి ఈ ప్రపంచానికి అంకితం చేశారు. అప్పటి వరకు చాలామందికి తెలియదు భారతదేశంలో ముస్లింలు స్వాతంత్ర సంగ్రామంలో చాలా అద్భుతంగా పోరాడి వారి ప్రాణాలు సైతం త్యాగం చేశారనే విషయం ఇప్పుడు దాకా జనాలకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. అలాంటి సందర్భంలో ఆయన రచనలు ప్రపంచానికి వాస్తవాలను తెలియజేశాయి ఆధారాలతో సహా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆయనే గుంటూరు నుంచి ఈ కార్యక్రమంలో జమాల్, భాస్కర్ గౌడ్, కుమార్, శశి, అలీ భాషా, నాజరుద్దీన్, అబ్దుల్ కలాం, ఇబ్రహీం, షఫీ మౌలానా, ఎస్దానిభాయ్, హిదాయతుల్లా, సద్దాం హుస్సేన్, ఖాదర్ భాషా, ఉర్దూ ఉపాధ్యాయులు జమీర్, కలీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అరాచకం, దౌర్జన్యం, మోసపూరిత పాలన ఎదిరించి ప్రజలందరికీ చూపించేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను రూపొందించారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ తెలిపారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి యాప్ను QR కోడ్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిలివేటి సంజయ్ మాట్లాడుతూ ఈ యాప్ సేవలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపయోగించి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కిషోర్ యాదవ్, నాయకులు కలికి మాధవరెడ్డి, తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి, న్యాయవాది కుమార్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ ని మొన్నటి రోజు మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే యాప్ ని జిల్లా అధ్యక్షులు మరి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేశారు. అదే విధంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ని మనం కూడా ఆవిష్కరణ చేసుకుంటాం. మరి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి యాప్. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు కావచ్చు, చేసే దౌర్జన్యాలు కావచ్చు, అక్రమ మైనింగ్ కావచ్చు, మరి ప్రజా వ్యతిరేక పాలన కావచ్చు, ప్రజలు ఈ రాష్ట్రంలో పడుతున్న సమస్యలు కావచ్చు, అనేక వీటివి మనం వివిధ మాధ్యమాల ద్వారా
ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో మనం అన్ని పెడతాం, సోషల్ మీడియాలో పెడుతున్నాం. అయితే దీనికి ఏదో ఒక సుడ్డేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరాల్సిన సమాచారాన్ని చేరనివ్వకుండా, మనం ఏదన్నా మంచి చేసి కార్యక్రమాలు చెబితే వాటిని ప్రజల్లోకి పోనీయకుండా డిలీట్ చేసే కార్యక్రమం. మరి సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీటిలో గ్రూపుల్లో పెడితే వాటిని డిలీట్ చేసే కార్యక్రమం పెట్టారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు మరి మనకు కూడా ఒక యాప్ అనేది ఉంటే ఎవరికి. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్తా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జయంతి సందర్భంగా స్థానిక శివాలయం నుండి ఆలయ చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణనాయుడు ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూజా సామగ్రితో సారిన మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు ఉత్సవంగా ఉపపీఠం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. పీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. విశ్వనాథుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయానికి 50 కిలోల పాత్రను మనుబోలు బాలాజీ సిమెంట్ స్టోర్స్ వారు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటేశ్వర నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు బొర్రా వెంకట్రావు, మోహన్ వ్యవహరించారు. महाराज की स्वामी वेंकटयाय गोरखपुरी दक्षिणाग्नि आषाढ़ मासे शुक्लपक्षे शुभासुमचक्षुयाय मंगलम नागलोय लोकनाथमंगलम भक्तवृंदवंदिताय ब्रह्म ज्योतिनामयस्याः निकिता नामयस्याः अश्वत्थ ज्योतिनामयस्याः मामकाभीष्टदाय हितमंगलम मामकाभीष्टदाय ओम नारायण आदि नारायण आदि नारायण
దేవస్థానం వద్ద కీర్తిశేషులు బొర్రా వెంకటేశ్వర నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి బొర్రా వెంకటరావు గారు అదేవిధంగా వారి ద్వితీయ కుమారులైనటువంటి మోహన్ గారు ఈ యొక్క ఉభయ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. వారికి ఎల్లవేళ శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి కృప శ్రీ విశ్వనాథ స్వామి కృప ఉండాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలుస్తున్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణం, ఖడ్గమాల, కుంకుమార్చన అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వన్నం చంద్రయ్య, సుగుణమ్మ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,529 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,232 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,40,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 232 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత అంతరిక్ష చరిత్రలో నవశకం, తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ భారత్ తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్ గా రికార్డ్. వారి దాతృత్వం అభినందనీయం. చిల్లకూరు మండలం కడివేలులోని ఉన్నత పాఠశాలకు తండ్రి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టూడెంట్ స్టేషనరీ ర్యాక్స్, పాఠశాలకు పొడి అందజేసిన దాతలు మునిగిరీష్, మునిభాస్కర్. రైలు నుంచి జారిపడి ఒకరు మృతి. మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే ఎస్ఐ హరిచందన.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి. గూడూరులోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.